నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు బెంజీ న్యూస్. అబద్ధాల పుట్ట జగన్ పెళ్లి మాణిక్యరావు పెదగురపాడులో ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి బొట్టి అబద్ధాల పుట్ట అని రాష్ట్ర టీడీపీ అధికార ఎస్సీ అధ్యక్షులు పెళ్లి మాణిక్యరావు అన్నారు. మండల పరిధిలోని బలసుపాడు 75 తాళ్ళూరు గ్రామాలలో టీడీపీ తరపు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను దగా చేసి సీఎం మళ్లీ గర్జ ఎక్కేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పెదగురపాడు నియోజకవర్గంలో రోడ్లన్నీ ఇసుక లారీల తాకిడికి ధ్వంసం అయిపోయాయని, ఏ వీధిలో చూసినా ప్రధాన రోడ్లు చూసినా అధ్వానంగా దర్శనమిస్తున్నాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బాగుపడాలి అన్నా టీడీపీ అధికారంలోకి రావాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బలసపాడు సర్పంచ్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నవరత్నాలంతా అవి నవరాళ్ళు నవబొగ్గులాగా పడినటువంటి పరిస్థితి. దాంట్లో అంతా మోసం. నేను రికార్డ్స్ ఇవ్వమంటే ఇస్తా. జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? అది రత్నం అయిద్దా అబద్ధం అయిద్దా? అట్లాగే నేను మద్యపాన నిషేధం చేస్తాను అధికారంలోకి వెళ్ళబోయేటప్పటికి అన్నాడు. నేను తప్పేం మాట్లాడతా. అధికారం 5 సంవత్సరాలు అయిపోయే లోపు నేను అందరికీ కూడా మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యపానం నిషేధం చేశాడా? చేయనప్పుడు ఓట్లు అడుగుతూ ఉంటే అది నవరత్నం అయిద్దా, బొగ్గు అయిద్దా, అబద్ధం అయిద్దా అని ఎన్ని హామీలు ఇచ్చారు. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. అమరావతిని ఉంచాడా? రాజధాని ఉందా? 3 రాజధానులు అనేది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? లేదు. 3 రాజధానులు కట్టేవా? అది అబద్ధమే కదా. నీ నవరత్నాలు ఎక్కడ ఉన్నాయి? రైతులకి ఇస్తారన్నావు, రైతులకి ఇచ్చేవా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో 15,000 ఇస్తారన్నావు. ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా ఏమీ లేవు. అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 3,000 పెన్షన్ ఇస్తానన్నాడు, 3,000 పెంచుతూ పోతానన్నాడు. అది అబద్ధమేనా? అబద్ధాల పుట్ట జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎవరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. సూపర్ 6 పథకం కింద మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000 ఖచ్చితంగా మేము ఇస్తాము. పెన్షన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళి మేము ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ 4,000 కాకుండా ఏప్రిల్లో ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3,000, అది ఒక 4,000, 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తాము. అట్లాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండితే సార్ 59 సంవత్సరాలు వచ్చేంత వరకు 1,500 రూపాయల చొప్పున వాళ్ళకి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి పథకాలు పెట్టాం. ఆ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రజల దగ్గరికి అవన్నీ కూడా చేరింది. అచ్చంపేట, కోసూరు మండలాల్లో టీడీపీకి చాలా వ్యతిరేకత ఉన్నారు. అంటే ఓట్ బ్యాంక్ కూడా తక్కువ ఉన్నారు. అక్కడ కానీ ఓట్ బ్యాంక్ మీరు పొందుపరచుకోగలిగితే గెలుపు చేయడానికి అంటున్నారు. నియోజకవర్గం మొత్తం నేను తిరిగి చూశాను. ఎక్కడ టీడీపీకి వ్యతిరేకత అనేది కనపడతలేదు. ఎక్కడ నాకు నంబూరు శంకర్రావు కూడా ఎక్కడ కనపడతలేదు. ఆయన అర్ధరాత్రులు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అరే నీ ఒకటి ఏదన్నా ఒక 20,000 ఇస్తారా అని వాళ్ళని ఎడగొట్టడం, అబ్బా కొడుకులు ఉంటే అరే నీకు ఏదన్నా 2 సెంట్లు స్థలం ఇస్తారా అని ఎడగొట్టడం, ఇలాంటి పాలిటిక్స్ చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా నంబూరు శంకర్రావు, ఇది హెడ్డింగ్ పెట్టుకోండి మీరు, నంబూరు శంకర్రావు ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా తిరగట్లా, కాడి కింద పడేసాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలోని బలుసుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాము. ఇక్కడ ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాపాల మీద ప్రజల్లో చైతన్యం చూస్తూ ఉంటే, భారీ మెజార్టీ తోటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడనేది నిస్సందేహంగా చెప్పొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ అట్లాగే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో ప్రజలు దాదాపు ఈ 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి చిత్రహింసలకు గురైనట్టుగా వాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఎక్కడైనా ప్రశ్నించినటువంటి ప్రజల మీద, సామాన్యుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రోడ్లు దుస్థితి కనుక చూస్తూ ఉంటే నంబూరి శంకర్రావు దోపిడీకి
నిదర్శనంగా సాక్ష్యాలుగా రోడ్లు దర్శనమిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కృష్ణానది పరివాహ ప్రాంతం మొత్తం నుంచి మెయిన్ రోడ్లో క్రోసూరు రోడ్లోకి కలిసేటువంటి రోడ్డు మొత్తం మీరు కనుక చూస్తూ ఉంటే రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోడ్డుల్లో తిరిగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శంకర్రావుకి బుద్ధి చెప్పాలంటే ఈ ఓట్లు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఓట్ల ద్వారా శంకర్రావుకి బుద్ధి చెబుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కరించాలి. కానీ వాళ్ళ కుట్రల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం సమస్యలన్నీ కూడా సృష్టించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రవీణ్ గారికి ఓట్లేసి గెలిపించాలనే దగ్గర చాలా క్లియర్గా ఒక వన్ సైడ్గా వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇవి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉంది. రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ ఇసుక దోపిడీ జరగటం కానివ్వండి, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూ రక్షణ పథకం పేరు మీద అది మొత్తాన్ని కూడా ప్రజల యొక్క భూమి మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఏదైతే ఎత్తుగరేస్తా ఉన్నారో అది గ్రామీణ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది.